రామ్ గోపాల్ వర్మకి నిజంగానే చిప్పు దొబ్బింది అని అనిపిస్తుందండి. చాలామంది అంటారు పిచ్చోడని. కానీ ఈవేళ అతను మాట్లాడిన మాటలు చూస్తే నిజంగానే పిచ్చోడని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. రేప్ చేసినా, మర్డర్ చేసినా సరే నా మీద ఎవరో కేసు పెట్టకుండా, నన్ను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించండి అని హైకోర్ట్‌కెళ్ళాడు. అంటే ఈ నేరాలు చేస్తున్నా సరే పోలీసులు ఈడిని అరెస్ట్ చేయకూడదని హైకోర్టు ఆర్డర్ ఇచ్చే పరిస్థితి ఉంటదండి? ఉందా రాజ్యాంగంలో గాని ఎక్కడన్నా ఇంతకుముందు ఎవరికన్నా హైకోర్టులు అలాగ ఇచ్చాయా ఆర్డర్‌లు? ఈడు మావోడే అండి. ఈడు నేరాలు చేస్తాడు, రేప్ చేస్తాడు, లేతే మర్డర్ చేస్తాడు, లేదా దొంగతనం చేస్తాడు. ఈయన్ని మాత్రం అరెస్ట్ చేయనీకి లేదబ్బాయి అని పోలీసులకు ఆర్డర్ ఇచ్చే కోర్టు ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఆడికి ఆంధ్ర హైకోర్టు అంత చులకనగా కనిపించింది అనుకుంటానండి. వివరాల్లోకెళ్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుల విషయంలో పోస్టులు కాదండి అయ్యి బండ బూతులు, చులకన చేయటం, ఇంట్లో ఉన్న మహిళలను అగౌరవపరచటం. వీడికి నిజంగా ఈ ఆర్జే అనేవాడికి ఎంత నోటుదోలంటే వీడెప్పుడో ఒకసారి ఓ బూత్ సినిమా తీశాడు. ఎందుకురా రే అలాంటి బూత్ సినిమాలు తీసి పిల్లల్ని ఎందుకు పాడు చేస్తావు అని చెప్పి ఓ ఛానల్లో కూర్చోబెట్టి గడ్డెడుతున్నారు ఆడికి. ఎవరో ఫోన్ చేస్తే ఒక మహిళా కార్యకర్త, ఓ ఉద్యమ నాయకురాలు, ఏమండి మీరు అలాంటి సినిమాలు తీయడం కరెక్ట్ కాదండి, మహిళల్ని మీరు అవమానిస్తున్నారు, చిన్నపిల్లలు అలాంటి సినిమాలు చూస్తే పాడైపోతారండి అని ఆవిడ మాట్లాడుతుంటే వీడు ఏమన్నాడు తెలుసండి, ఈసారి నిన్ను పెట్టి తీస్తాను అలాంటి సినిమా అన్నాడు డైరెక్ట్గా ఒక మహిళతోటి. అంత నోటుదోలు క్యాండిడేట్. ఇక ఆడు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, వాళ్ళ ఇంట్లో మహిళల గురించి ఏ స్థాయిలో మాట్లాడుతుంటాడో ఒకసారి ఊహించండి. అయినా ఈడు ఒక డైరెక్టరు, వీడికి ఏమైనా గొడవలు ఉంటే ఇంకో డైరెక్టర్తో గొడవలు ఉండాలి, ఎందుకంటే పోటీ డైరెక్టర్ల మధ్య ఉంటుంది. లేదా గొడవలు ఉంటే మరో నిర్మాతతో ఉండాలి, లేదా ఒక హీరోతో ఉండాలి. వీడికి పొలిటీషియన్స్తో ఏంటండి పని? చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, లోకేష్ గారితో వీడికి ఏంటి పని? వీడికి ఏంటి శత్రుత్వం? శత్రుత్వం ఏం కాదు, పైగా వీడు రాజకీయ నాయకుడు కూడా కాదు, కేవలం వీడో పెయిడ్ ఆర్టిస్ట్. జగన్ గారి దగ్గర ఏమాత్రం ఖర్చులు డబ్బులు తీసుకుని ఉంటాడో, అప్పులు అయిపోయి ఉన్నాడు కాబట్టి ఆ డబ్బులు తీసుకుని నేను అవతలను తిడతానండి, నాకు ఎంతో కొంత ఫేమ్ ఉంది కదా, నేను అవతలను తిడతానని చెప్పి తిట్టడం మొదలెట్టాడు. మరి ఇలాంటి కిరాయిగాళ్ళ గురించే కదా ఈరోజు గౌరవ హైకోర్టు వారు గట్టిగా ఇచ్చారు. డబ్బులు తీసుకుని ఎదుటి తిడతా ఉంటే చూస్తూ ఊరుకుంటామా, తొక్కుపెట్టి నారదేస్తాం, ఎవరన్నా అరెస్ట్ చేస్తాం, లోపల దోస్తాం అని చెప్పారు. ఈసారినట ఏదో రెడ్డి గారు వచ్చారు మొదలెట్టండి అన్నట్టు ఎవరినైనా అరెస్ట్ చేయండి, కానీ రామ్ గోపాల్ వర్మ ఏ నేరం చేసినా సరే అరెస్ట్ చేయకూడదని పోలీసులకు ఆర్డర్ ఇవ్వాలటండి హైకోర్టు వారు. అసలు ఈ బతుకు సిగ్గుందా అని అడగాలనిపిస్తుందండి, కానీ అడగను. ఎందుకంటే నేను అడిగల కుసంస్కారిని కాదు, నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను అడగట్లేదు. అయితే హైకోర్టు వారిని మాత్రం అడగాలనిపిస్తుంది, ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి అలాంటి ఆర్డర్. వీడు మామూలు అమ్మాయిలతోటి అసభ్యంగా మాట్లాడతాడు, అసభ్యంగా ప్రవర్తిస్తాడు, వీడు ఎవరితో పడితే ఆడుతో ఎలా పడితే అలా, ఎవరిని పడితే అలా తిట్టుకుంటూ నేరాలు చేసుకుంటూ ఉంటాడు, ఈయన మాత్రం అరెస్ట్ చేయకూడదని ఆర్డర్ ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలు, మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడే తెలియజేయాల్సిన బాధ్యత మనకు ఉందండి. ఎందుకంటే ఈ వాస్తవాలు తెలియకపోతే ఏమవుతుందంటే మళ్ళీ వేటగాడు చెప్పిందే వేదం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సాక్షి టీవీ నుంచో, సాక్షి పేపర్ నుంచో, లేకపోతే మరొక టీవీ9 నుంచో, ఇంకొక ఎన్టీవీ నుంచో వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలనే ప్రజలు నమ్మే ప్రమాదం ఉంది. దానికోసం ఈరోజు ఈనాడులో మన హెడ్లైన్ చూస్తే అండి, చంద్రబాబు నాయుడు గారు ఏపీ అంటే అమరావతి, పోలవరం అంట. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఈ రెండూ కనుక విజయవంతంగా పూర్తయిపోతే ఇక ఆంధ్రప్రదేశ్కి తిరుగులేదని ఆయన నమ్ముతారు. దానిలో భాగంగా అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు, స్టార్టప్లకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్, ఐటీపై చంద్రబాబు నాయుడు గారి సమీక్ష. అంటే 5 లక్షల వర్క్ స్టేషన్లు వచ్చే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో 10 లక్షల వర్క్ స్టేషన్లు చేసే ఆలోచనలో ఉన్నారు ఆయన. అంటే వర్క్ స్టేషన్ అంటే, వర్క్ స్టేషన్ మీన్స్ అదొక ఆఫీస్, ఒక కంపెనీ, ఒక కంపెనీకి సంబంధించిన ఏర్పాట్లు అనమాట. 10 లక్షల కంపెనీలు ఒక్క అమరావతిలో వస్తాయి, ఐటీ కంపెనీలు. దానిలో ఎన్ని లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు వస్తాయి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారో వీళ్ళు హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో, లేకపోతే మరో గుజరాత్లోనో, ఢిల్లీలోనో పనిచేసుకుంటున్నారు. ఇక్కడికి నిజంగా ఇప్పుడు స్టార్టింగ్లో 5 లక్షల కంపెనీలు, తర్వాత కొన్ని సంవత్సరాలకు 10 లక్షల కంపెనీలు అయితే అసలు ఈ భారతదేశానికే మెయిన్ ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా అమరావతి ఆవిర్భవిస్తుంది అంటలో ఎవరికైనా అనుమానం ఉందండి? పైగా ఈయనేంటి డీప్ టెక్నాలజీ, ఈయన ఎప్పుడో 1999లోనూ 2000లోనూ ఊహించారట 2020 విజన్. అంటే అప్పటికి
ఈ సాఫ్ట్వేర్ అనేది, ఈ ఐటీ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే దానికి ప్రణాళికలు చేయాలని చేసాడు ఆయన హైదరాబాద్లో. ఇప్పుడు ఈయన ఎత్తుకున్న మరో పాయింట్ ఏంటంటే 2047. 2047కి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఊహిస్తాడు ఆయన. 2047కి భారతదేశం ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఊహిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏఐ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు రాబోయే తరాలకంతా అదే ఫ్యూచర్ అవ్వబోతుంది. కాబట్టి దాన్ని ఇప్పుడు క్యాచ్ చేసాడు ఈయన. డీప్ టెక్నాలజీ అంటే అదే. దానికి సంబంధించిన కంపెనీలు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాయి. విజనరీ అంటే ఇదేనేమోండి. ఎప్పుడు చూసినా ఆయన ఆలోచనలో రాష్ట్రం కోసం, రాష్ట్రంలో నిరుద్యోగుల కోసమే ఉంటుంది. మీరు ఇప్పటిదాకా గమనించిన హెడ్లైన్స్ అన్ని గమనించి ఉంటారు. దానిలో మీకు ఒకటి గురించి ఉండాలి ఈ పాటికే. ఇక్కడ డీప్ టెక్నాలజీ కోసం ఐకానిక్ భవనాలు కట్టడం కానీ, లేదా ఇక్కడికి కొత్త రైల్వే జోన్ రావటం కానీ, ఇక్కడ స్టీల్ ప్లాంట్ నక్కపల్లి దగ్గర దాదాపు 1,62,000 కోట్ల పెట్టుబడులు, 53,000 మంది, 63,000 మందికి ఉద్యోగాలు కానీ, అంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలోకి రాష్ట్రాన్ని ఎలా తీసుకెళ్తుందంటానికి ఇంతకు మించిన శుభవార్తలు ఏముంటాయండి? పొద్దున్నే ఇలాంటి శుభవార్తలు వింటే ప్రశాంతంగా ఉంటుంది. అదే మనం వైసీపీ హయాంలో చూడండి, పేపర్ తీస్తే ఎక్కడో ఎవడో ఒకటి చంపేయటం, లేదా ఎక్కడో ఒక రేపు, లేదా ఇంకొక చోట పోలీసులు వేధింపులు, పోలీసులు శిరోముండనాలు చేశారని, లేకపోతే వైసీపీ నాయకులు ఇళ్ల మీద పడి ధ్వంసం, ఇవే వార్తలు ఉండేవి అప్పుడు మనకి. అప్పుడు ప్రతిరోజు బాధే, ప్రతిరోజు గోల, ఆక్రోశం, ప్రజల ఏడుపులు, ఇలా మొదలయ్యే రోజులు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంత ప్రశాంతంగా రోజు మొదలవుతుందో ఒకసారి ఆలోచించండి. ఇక మనం ఈ వార్త విషయానికి వెళ్తే అండి, అమరావతిలో డీప్ టెక్నాలజీ అన్నాం కదా. రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకాన్ భవనం నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, కృత్రిమ మేధ, ఏఐ లాంటి నూతన సాంకేతికతలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. నూతన ఐటీ పాలసీపై సీఎం మంగళవారం తన కార్యాలయంలో సమీక్షించారు. ఐటీ సంస్థలు ఇటీవల డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపై చర్చించారు. హైదరాబాద్లో ఐటీని ప్రమోట్ చేసేందుకు హైటెక్ సిటీ నిర్మించాం. ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా ఐకానిక్ భవనం ఉండాలని రాష్ట్రంలో 2029 కల్లా 5 లక్షలు, 2034 కల్లా 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోమని చెప్పారట. 2034కి 10 లక్షల వర్క్ స్టేషన్లు, 10 లక్షల ఐటీ ఆఫీసులు వస్తాయి. ఎక్కడ? అమరావతిలో. అంటే 10 లక్షల ఆఫీసులు ఒక చోట ఉంటే అందులో కనీసం ఒక్క ఆఫీస్కి 5 ఎంప్లాయీస్ చేసుకోండి, 50 లక్షల మంది ఉద్యోగులు. ఇప్పుడు మనకి చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కడికి జాబ్ గ్యారంటీ ఆంధ్రాలో. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చేసుకునే పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఒకటి సృష్టించారంటే ఇక అది తరతరాలకు ఉంటుందండి. అలాగే అంత గొప్ప విజన్తో ఆయన ముందుకెళ్తాడు. 2వ పేజీలో వార్త కూడా చూద్దారండి. ఇక్కడ మళ్ళీ దీంట్లో ఐటీలో కూడా వాళ్ళకి రాయితీలు ఇవ్వడం మొదలుపెట్టారు. దాదాపుగా 25 లక్షల రూపాయలు ఇస్తారట ప్రోత్సాహం, ఒకవేళ ఎవరైనా కంపెనీ పెట్టాలనుకుంటే. కోవర్కింగ్ స్పేస్లు, కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములను రాయితీపై లీజుకి ఇవ్వాలి. సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు మంజూరు చేయాలి. ఐటీ సంస్థలను పరిశ్రమల విద్యుత్ టారిఫ్ కిందకు తీసుకురావాలి. స్టార్టప్ పాలసీ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. ఎస్సీలకు కానీ, ఎస్సీల్లో మేల్ ఆర్ ఫీమేల్, ఎస్టీ అలాగే బీసీకి, మైనారిటీకి, మహిళలకి 25 లక్షల దాకా సీడ్ ఫండింగ్ వాళ్ళు ఎవరైనా కంపెనీ పెట్టాలనుకుంటే ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. యాక్చువల్గా ఇప్పటిదాకా ఇది పరిశ్రమలకే ఉండేది. ఏదైతే ఈ సబ్సిడీలు ఉంటాయో, ఈ ప్రోత్సాహకాలు ఉంటాయో, జనరల్గా పరిశ్రమలు ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, ఒక సర్వీస్ సెక్టర్ కానీ దీనికి ఉండేవి. కానీ దాన్ని ఐటీ కూడా వర్తింపజేసేలాగా ఒక గొప్ప నిర్ణయం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దీన్ని ఇప్పుడు ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ, కొత్తగా కంపెనీలు పెట్టాలనుకుని స్టార్టప్ల కోసం చూస్తున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది మీకు కరెక్ట్గా ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరు ఉపాధి పొందుతారు, 10 మందికి ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదుగుతారు.